జాతరకు 15 రోజుల ముందే అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడారంలో గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, విస్తరణ పనులను మంత్రులు పొంగిరెడ్డి, కొండ సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. మొత్తం 251 కోట్ల నిధులతో మేడారం డెవలప్మెంట్ పై మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అందులో భాగంగా 74 కోట్లతో జరుగుతున్న గ్రానైట్ పనులను పరిశీలించారు మంత్రులు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల నిర్మాణ పనులపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం నుంచి జంపన్న వాగు వరకు డబుల్ రోడ్ విస్తరణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత హరిత కాకతీయ హోటల్లో నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు గత బీఆర్ఎస్ సర్కార్ జాతర సమయంలో తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకునేవారని మంత్రులు అన్నారు. కాంగ్రెస్ సర్కార్ మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక 200 సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక 25 రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయడానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది. ఏ డిపార్ట్మెంట్స్ ఏ పనులు ఏ టైంలో చేయాలి అని గతంలో మేము ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. ఈరోజు రివ్యూలో ఆ కట్ ఆఫ్ డేట్ వరకు కూడా పనులు అయ్యాయా లేవా, ఇంకా ముందు చేయాల్సిన పనులు ఏంటి, మరి ఏ టైం వరకు చేయాలి, మళ్ళీ మేము ఏ రోజు విజిట్కి వస్తాము, మళ్ళీ ఏదైతే డిపిఆర్ ఉందో ఆ సీఎం గారి ముందు పెట్టి మళ్ళీ వారి దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మార్పులు చేర్పులు ఉంటే కూడా ముందే తీసుకొని కన్స్ట్రక్షన్కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. జాతర నాటికి ఈసారి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి 28 నుంచి 31 వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి పనిచేస్తా ఉన్నాం. వీళ్ళకి జాతర జరుగుతుంటే పనులు జరుగుతుంటాయి ఇప్పుడు ఆ విధంగా జరగకుండా కట్ ఆఫ్ డేట్లో కూడా కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి గారు వారి నేతృత్వంలో అందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తాను మాట మనం చేసుకుంటాం. మీడియా పరంగా కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలి. ఇది దైవ కార్యక్రమం, దయచేసి మీ అందరి సపోర్టు మా అమ్మవారి ఆశీస్సు మా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమంలో అందరం భాగస్వామి ముందుకెళ్ళాలి. మన కార్యక్రమం మన ప్రాంత కార్యక్రమం, మన అమ్మవారు మనందరూ చల్లగా చూసి మన తల్లి కోసం చేసే గొప్ప కార్యక్రమానికి ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తూ చూడకుండా ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన పరంగా ఏదైతే గిరిజనులకు సంబంధించి ఆ అమ్మవారి సమాజ సార్లుగా తల్లి చల్లగా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ